ఈ దిన వాగ్దానం 107వ కీర్తన 9వ వచనం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఈ దినం దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరిచే దేవుడు. నా ప్రియ సహోదరులారా, దేవుని యందు మీరు ఆశతో ముందుకు సాగినట్లయితే తప్పక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఆరోగ్యము చేత తృప్తిపరిచి మీకున్న ప్రతి అవసరతను దేవుడు తీర్చి అద్భుతము చేస్తానన్న వాగ్దానాన్ని దేవుడి రోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో దేవుడు నింపుతానని సెలవిచ్చిన దేవుడు, మీరు ఎలాంటి ఆకలితో ఉన్నారో మీ ప్రాణమును మేలుతో దేవుడు తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆశతో దేవుని యొద్దకు రండి. ఆశగల ప్రాణముతో దేవుని యొద్దకు వచ్చినప్పుడు తప్పకుండా మేలులు మీరు చూస్తారు. ఇదే దినం దేవుని సన్నిధిలోనికి ఆశతో మీరు వచ్చినట్లయితే తప్పకుండా తృప్తిపరిచి వెళ్ళబోతూ ఉన్నారు. ఆకలి కొనిన వారి ప్రాణమును దేవుడు మేలుతో నింపుతానని సెలవిచ్చిన విధంగా మేలు చేత దేవుడు నింపి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, మీరందరూ ఆశతో దేవుని యొద్దకు రండి. దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని ఇదే దినం జరిగించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, ఆశగల ప్రాణమును తృప్తిపరుస్తానని సెలవిచ్చిన శక్తిగల దేవా, ఇదే దినం ప్రతి ఒక్కరి ప్రాణమును మీరు తృప్తిపరచండి. వారు ఆశతో నీ యొద్దకు వచ్చుటకు సహాయం చేయండి. ఆశతో నీ యొద్దకు వచ్చినప్పుడు తప్పక మేలు చేస్తానని సెలవిచ్చిన శక్తిగల దేవుడు దేవా, ఆశతో ప్రతి ఒక్కరూ నీ యందు తృష్ణ కలిగి ముందుకు వచ్చుదురుగాక. పరిశుద్ధాత్మ దేవా, ఆకలితో దప్పికతో దేవాని స్తోత్రమేసే వారందరినీ ఎదుటకు వచ్చిరి నీ నుండి గొప్ప మేలు పొందుటకు సహాయం చేయండి. ఆ రీతిగా నీ కృపనిచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును తృప్తిపరచునుగాక.